అందరికీ నమస్కారం. నేను మీ సరిత. కొరిటిపాడు పార్క్లో యోగా వాళ్ళు నిర్వహిస్తున్న ప్రోగ్రాం అండి ఇది. పక్షులకి గోల్డ్ను ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ నాగిరెడ్డి గారు. దీనికి ముఖ్య అతిథిగా జయరాజ్ గారు వస్తున్నారు. వీళ్ళందరి కోసం మా యోగా సభ్యులందరూ రా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, అంటే అమృతాహారం. ఒక తత్వవేత్త అన్నమాట. తత్వవేత్త అద్భుతమైన, మీరు వినే ఉంటారు మన రోజు వస్తాం, శిలా నీవే, శిల్పి నీవు, శిల్పము నీవే. అద్భుతమైన రోజు సార్. మేము ఇక్కడ ప్రతిరోజు యోగా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ పాట పెడతాం సార్. సార్ ప్రముఖ ఆడిటర్ గారు, ముఖ్యంకేశ్వర గారు, ఈ కార్యక్రమం ఈరోజు ఇలా జరుగుతానికి చెట్ల మీద పశు గూళ్ళు, ఆహారము, నీరు, ఈ కాన్సెప్ట్. దీని డాక్టర్, నేను డాక్టర్ అంటే చాలా యంగ్స్టర్ సార్ నాగిరెడ్డి గారిని వెల్కమ్ చేద్దాం అందరి. ప్లీజ్ కమ్ సార్. సార్ సుబ్బారావు గారు సార్ని చాలా సత్కరిస్తారు. సార్ అమ్మ మీద గారి వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తాం. కడుపులో 10 నెలల మోసి సుబ్బారావు గారు ప్రవేశం సార్. మనసు సార్ గుల్లి గారు ప్లీజ్. సరే సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకా మన అందరికీ రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్లీజ్ సార్. నాకు తెలిసి తెలుగు ప్రాంతాల్లో, భారతదేశంలోనేమో, ప్రకృతి కవి గారు చెప్పాలా, భారతదేశంలోనే పక్షులకి మనం గూళ్ళు కట్టి పెట్టడం అనేది నాకు తెలిసి నేనైతే వినలేదు. అది మొదటి కార్యక్రమం నాకు తెలిసి ఈ దేశంలోనే మొదటిదేమో అని అనుకుంటున్నాను నేను. చాలామందితో చర్చించినప్పుడు మనం పెట్టిన గూళ్ళల్లోకి పక్షులు వస్తాయా, ఇది ఒక రకమైనటువంటి ప్రయోగమే. ప్రకృతిని, పక్షుల్ని, అవి కూడా నోరులేని జీవాలు, వాటికి ఒక ఆకలి ఉంటుంది, వాటికి ఒక అవసరం ఉంటుంది అనే ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించటం, ఈ యోగా కేంద్రం, అట్లాగే ఈ వాకర్స్ అసోసియేషను, బాజీ గారికి, శివరామకృష్ణారెడ్డి గారికి, ఈ యోగా నిర్వాహకులు సభాపతి గారికి, ఈ వాకర్స్ ట్రాక్లో ప్రకృతి మా పెద్దలు రత్తయ్య గారు, ఆయన ఎక్కువ శేష జీవితం ఈ చెట్లతోనే గడుపుతూ ప్రకృతితో మమేకమై జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకృతితో మమేకమైనటువంటి వాళ్ళకి దాదాపు ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా బతుకుతున్నారు. మనందరికీ తెలుసు, కరోనాలో ఆక్సిజన్ అందక కొన్ని లక్షల మంది చనిపోయినారు. ప్రకృతితో మమేకం అవటం, ప్రకృతితో ఉండడం, ప్రకృతితో కలిసిమెలిసి ఉండడం అనేక రకాల సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి, మానసిక సమస్యలకి ఇది ఒక పరిష్కారం అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ప్రకృతి కవి జయరాజ్ గారు, ఆయన ప్రకృతి మీద, అమ్మ మీద, చెట్టు మీద, తల్లి మీద, ప్రతి దీని మీద అతను రాసినటువంటి పాటలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి పాటలు. ఆయన చేత ఈ గూళ్ళు ఆవిష్కరించాలనేటువంటి ఆలోచన రావటం, సభాపతి గారు, ధర్మారెడ్డి గారు, బాజీ గారు వీళ్ళ ఆలోచన చేయటం అనేది గొప్ప విషయం. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. ముందుగా మన సెక్రటరీ రామకృష్ణ ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు నన్ను ఇరికించొద్దని. అయినా ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. వీడియోలో చూస్తే కానీ కండారా చూశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ రావటం అది గుంటూరు ప్రజలందరికీ శుభపరిణామం, గర్వకారణం కూడా. పచ్చాని చెట్టు నేనురా, పాడుగారే మనసు నాదిరా, జయరాజు గారే. పల్లెల్లో కోయిల పాటలు పాడాలి అనే పాట కూడా జయరాజు గారిదే.
చదువు మీద నంది అవార్డు సార్ గారికి పాట వచ్చింది దండోరాలో. తర్వాత మన ప్రెసిడెంట్ బాజీ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. ఎక్కడో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన ట్రాక్ రావటం మనందరి అదృష్టం తెలియజేసుకుంటూ, అంత గొప్ప వ్యక్తిని చేతుల మీదుగా ఒక గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం ఇంతవరకు సుబ్బారావు గారు చెప్పినట్టు ఎవ్వరూ చేసి ఉండరు. ఎందుకంటే పక్షులకి గూళ్ళు, పక్షులు వాటంతటా అవే పెట్టుకుంటాయి. కానీ మనుషులు ఎప్పుడూ కూడా పక్షులకి గూళ్ళు పగలగొట్టమే కానీ గూళ్ళు పెట్టింది ఎక్కడా చూడాల. అలాంటి కార్యక్రమం నాగిరెడ్డి గారు తీసుకోవటం, వారికి కూడా అభినందనలు తెలియజేస్తుంటూ, వారికి వారి కుటుంబానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయనే కాదు మనందరం కూడా మన ట్రాక్లో ఉన్న గంటైనా అరగంటైనా ఆహ్లాదకరంగా ఉత్తేజభరితంగా వాకింగ్ చేసి యోగా చేసి కానీ చెట్లను చూసి కానీ ఆక్సిజన్ పీల్చి కానీ ఉండాలని, ఎప్పుడు అట్లానే ఉండాలని నా తపన. అందుకనే అనేక రకాల కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముందుగా మన ఇక్కడ జయరాజు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ బాజీ గారు. తర్వాత ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉండి నడుపుతున్నటువంటి సోదరుడు నాగిరెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. అందరికీ శుభోదయం. నేను డాక్టర్ నాగిరెడ్డి అండి. నా వృత్తితో పాటు నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం. ప్రకృతి అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం చెట్లు చూస్తున్నాం, డెవలప్మెంట్ కోసం చాలా చెట్లు నరుకుతున్నాం, కానీ చెట్లు వేసేది చాలా తక్కువ. చెట్లు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మంచి వాతావరణం, మంచి ఆక్సిజన్ లేకపోతే మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం డిసీజ్ అంటే ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత పరిగెడుతున్నాం, కానీ వ్యాధి రాకుండా ఏం చేయాలనేది దానికోసం ఎవరు ఆలోచించట్లేదు. ఏదైనా సరే ఆహారమైనా, ప్రకృతిలో ఈ ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఆహారం కల్తీ అయిపోతుంది. అన్నిటి గురించి ఆలోచించాలి మనం. ఇది మన కోసమే కాదు, రేపటి తరం కోసం కూడా, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా. ఫ్యూచర్లో ఇంకా పెరిగిపోతాయి, ఫ్యాక్టరీలు పెరిగిపోతాయి, చెట్లు తగ్గిపోతాయి. ఇంకా ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అంటారు, అంటే ప్యూరిఫైడ్ ఆక్సిజన్, ప్యూరిఫైడ్ ఎయిర్, ఇలాంటివి కూడా కొనుక్కొని మన ఇంట్లో ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఢిల్లీలో ఆల్రెడీ పొల్యూషన్ హైయెస్ట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. వాళ్ళు స్కూల్స్కి కూడా హాలిడేస్ ఇస్తున్నారు పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్పి. కాబట్టి అందరూ ఆలోచించాలి, చెట్లు నాటడం మంచిది. మనం ఈ బర్డ్స్ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టామంటే, బర్డ్స్ అనేవి వాటి మల విసర్జన ద్వారా, అంటే మన ఫ్రూట్స్ తింటే ఎక్కడెక్కడ చెట్ల మీద ఫ్రూట్స్ తిని మల విసర్జన చేస్తాయి. దాంట్లో విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో అవన్నీ మొలిచి చాలా మొక్కలు మొలుస్తాయి అన్నమాట. చాలా కొండల మీద, గుట్టల మీద చాలా మొక్కలు మొలుస్తాయి. ఇలా న్యూజిలాండ్ ఇలాంటి వాటిలో చూస్తే చాలా ఫారెస్ట్లు బర్డ్స్ వల్ల పెరిగాయి. కాబట్టి బర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అందుకని దానికోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అది మన కవి జయరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. దీని గురించి ఆలోచించండి అందరూ, మీ వంతుగా మీరు చేయాల్సింది చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రకృతి కవి, ప్రజాకవి అనేక రకాలైనటువంటి అంశాల మీద పాటలు రాసి ఈ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని, నైతికతని, అట్లాగే విలువలని, నైతిక విలువలని, అట్లాగే ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి నియమాల్ని బోధిస్తూ అనేక ఆరోగ్యపరమైనటువంటి అనేక సమస్యల్ని ఎదుర్కొన్న 19 సంవత్సరాల క్రితం శరీరానికి క్యాన్సర్ వచ్చింది జయరాజ్, నువ్వు బతికేది 2.5 నెలలే అని డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు అందరూ ఆయనకు వార్నింగ్ ఇస్తే, ఈ ప్రకృతిని పట్టుకొని, సామాజిక విలువల్ని పట్టుకొని, నైతిక విలువల్ని పట్టుకొని 19 సంవత్సరాల నుంచి ఆ క్యాన్సర్ని తరిమి కొట్టినటువంటి ఒక ప్రకృతి హీరో మన జయరాజు. ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం మన అందరికీ అదృష్టం. ఆయన ప్రసంగాన్ని ఈ ప్రకృతి పర్యావరణం మీద ఉపన్యాసాన్ని ఉపన్యసించవలసిందిగా కోరుతా ఉన్నా. చాలా ప్రేమతోటి ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణ
మండపంలో ఒక చిన్న ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి నాకు ఒక అవార్డు ఇస్తాను అంటే ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాగిరెడ్డి లాంటి డాక్టరు పక్షుల కోసం ఇలాంటివి చేయటం, రత్తయ్య గారు లాంటి వాళ్ళు ఈ చెట్ల మీద కృషి చేయటం, ఇక్కడ యోగా మాస్టర్లు అందరూ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణమే నాకు చాలా చుట్టూ చెట్లు, చక్కని చెరువు, ఇక్కడ విశాలమైన ప్లేసు, ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో నన్ను కట్టిపడేసింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇలా జీవించటం అనేది చాలా గొప్ప విషయం. విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా మనలాంటి చెట్టు, చేమ, ఇలాంటి జీవితం ఎక్కడ కూడా మనకు కనపడదు. దాశరథి అంటాడు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని మార్పులు జరిగితేనో ఈ భూమి ఏర్పడ్డది, ఇంత అందమైన ప్రదేశం ఏర్పడ్డది అని దాశరథి గొప్ప కవి మనకు చెప్తాడు. నాకంటే ముందు చాలా కవులు చెప్పారు ఈ భూమి గురించి. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. సుద్దాల అశోక్ తేజ సినిమాలో చాలా అద్భుతంగా పాడాడు, రాశారు. ఈ నేల మీద చాలామంది రాస్తున్నారు, నేను కూడా రాశాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కుప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత ఓయమ్మా, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు, జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితిబేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుక్కలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ భూమి మీద ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది. ఇన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీదనైనా మన వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు, చాలా అద్భుతమైన విజ్ఞానం సాధించి గ్రహాల మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు. కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు భయంకరమైన పీడనం వల్ల అక్కడ నిలబలేకపోయారు. కొన్ని గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన వేడి వల్ల మాడి మసైపోయారు. కానీ ఈ తల్లి ఎంత గొప్పది. 4 నెలలు చక్కని వర్షాకాలం, 4 నెలలు చక్కని చలికాలం, 4 నెలలు చక్కని ఎండాకాలం, సారవంతమైన భూమి. అసలు ఎక్కడ ముట్టుకున్నా కానీ ఇంత అద్భుతమైన గ్రహం ఈ విశ్వంలో ఎక్కడైనా మనకు కనపడుతుందా? ఒకవేళ ఆలోచించండి, ఈ గ్రహం మీద మనం జీవించడం ఏదైతుందో, ఈ గ్రహం ఏర్పడటం అయితుందో ఎంత అద్భుతమైన ప్రయోగం ఇది. సూర్యుడు ఎలా ఉన్నాడు, భూమి ఇలా ఉంది. ఇది ఇంత అద్భుతంగా ఉండటానికి కారణం ఎవరు అని అంటే, ఈ సూర్యుడు ఇలా ఉంటాడు, ఇక్కడ భూమి తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఇంత హీట్ను ఉత్పత్తి చేసే సూర్యుడికి ముందు తట్టుకున్న గ్రహాలు ఏవీ లేవు. కానీ ఈ గ్రహం ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు తిరగటం వల్ల ఆ వేడి తన మీద వేసుకొని కొంతకాలం ఈ భూమికి చల్లదనం ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ భూమిలో ఓజోన్ పొర ఏర్పడింది. ఎప్పుడైతే ఓజోన్ పొర ఏర్పడిందో చక్కని వాతావరణం, చక్కని ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. కాబట్టి ఈ గ్రహం మీద మనం నిలబడటం, ఇక్కడ మాట్లాడుకోవటం,
చాలా అద్భుతమైంది. అన్నీ ఈ తల్లి చాలా మనకు అన్నీ ఇచ్చింది. ఒకటి ఇచ్చిందని, ఎక్కడ నా బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్ళాలి ఇబ్బంది పడతారేమోనని పెట్రోల్ ఇచ్చింది. ఎక్కడ నా బిడ్డలు ఎండాకాలం వస్తే మంచినీళ్ళకి ఇబ్బంది పెడతారోనని తన కడుపులోనే అద్భుతమైన నీటి చెలిమెళ్ళు పెట్టుకుంది. ఎక్కడ నా బిడ్డలు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలి ఇబ్బంది పడతారేమోనని ఇనుము ఇచ్చింది. ఎక్కడ నా బిడ్డలు ఆడవాళ్ళు పొడమికి ఆనవాళ్ళు ఈ బిడ్డలు అందంగా ఉండాలని వాళ్ళకు కావలసినంత బంగారం ఇచ్చింది. అరే ఇన్ని అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ తల్లిని మనం ఇబ్బంది పెట్టడం మంచిదేనా? కాబట్టి ఈ తల్లి మనకేం కావాలనో అన్నీ ఇచ్చింది. ఈ గ్రహం మీదకి వచ్చిన ఒక్కొక్క జీవరాశి తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నాయి, చాలా అద్భుతంగా మలుచుకున్నాయి. వాళ్ళ జీవితాలు చూసి ఆ భూమి మీద జీవించే ఆ జీవుల యొక్క జీవితాలను చూసే మనిషి పరిణామాత్మకమైన మార్పు చెందాడు. ఊరికనే చెందలేదు. ఎలా చెందాడు? ఈ తల్లి మీరు బాగా గమనించినట్టయితే మనం బాగా జ్ఞానవంతులం. మన బట్ట చూడండి, నేను ఎంత అద్భుతంగా తయారు చేసుకున్నానో అనుకుంటాం, కానీ ఇది మనది కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏలెడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు. ఏలెడంత లేని ఓ సాలీడు నేస్తున్నాడు ఏం చక్కంగా తన గూడు. మన నేసే నేతకు కట్టే బట్టకు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మోనగాడు. చక్కని అద్భుతమైన వల నేసుకోవటమే గాలి వస్తుంది, కొట్టగానే మొత్తం పడిపోతుంది, మళ్ళా కింద పడి లేచి మళ్ళా అద్భుతమైన వల తయారు చేసుకుంటాడు. ఈసారి వల తయారు అయిన తర్వాత వర్షం వస్తుంది, మొత్తం పడిపోద్ది. మళ్ళీ పడి లేచి ఒక అద్భుతమైన వలను తయారు చేస్తే ఆ సాలేడు నేసిన గూటిని చూసి మన సాలెవాడు బట్టను వేయటం మొదలుపెట్టాడు. ఇగో అక్కడి నుంచి మనకు జ్ఞానము వచ్చింది. ఎంత అద్భుతం చూడండి. ప్రతిదీ మనం జ్ఞానవంతులు కావటానికి మొత్తం చుట్టూ ఉన్న పరిసరాలే ప్రధానమైన కారణం. కోయిల అద్భుతంగా కూస్తుంది. ఎలా కూస్తుంది కోయిల? నేచర్ చూడండి ఒక్కొక్కళ్ళకు ఎలాంటి అవకాశాలు ఇస్తుందో. కాకి గూడు పెడుతుంది, కాకి గూట్లో గుడ్లు పెడుతుంది. మరి కోయిల కూడా పెట్టాలి కదా, అలా పెట్టదు. కాకి గూటిలో కోయిల వచ్చి గుడ్లు పెడుతుంది. కోయిల పొదగటం రాదు. తద్వారా ఏమవుతుంది? కాకి గూటిలో కోయిల గుడ్లు పెట్టడం వల్ల కాకి పొదుగుతుంది. అప్పుడు కోయిల కూడా జన్మిస్తుంది. వచ్చిన తర్వాత కాకి పిల్లలు ఒక రకంగా అరుస్తూ ఉంటాయి, కోయిల పిల్లలు ఇంకో రకంగా అరుస్తూ ఉంటాయి. అప్పుడు కాకి ఏమనుకుంటుందంటే ఇది నా బిడ్డ కాదు అని ఎల్లగొడుతుంది గూటిలో నుంచి. ఆ పసిగుడ్డు కన్న తల్లి పొదిగిన తల్లి ఎల్లగొట్టింది. మరి తనను గుడ్డు పెట్టిన తల్లి ఏమైనా అందుబాటులో ఉందా? లేదు. కన్న తల్లి తెలియదు, పొదిగిన తల్లి నెట్టి పారేసింది. ఆ పసి వయస్సులో, ఆ పసితనంలో ఆ బిడ్డ భయంకరంగా అమ్మా 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 అని చెట్టు తిరిగి ఏడవటం వల్ల ఆ కోయిలకు ఒక ఆ శోకము నుంచే అద్భుతమైన ఒక శ్లోకము ఉద్భవించినట్టుగా ఒక మధురమైన గొంతు కోయిలకు వచ్చింది. అప్పుడు కాకి బిక్కముఖం వేసి చూస్తూ ఉంటుంది. నా పిల్లలకి ఎందుకు ఇంత మంచి గొంతు రాలేదంటే కష్టపడకుండా వస్తుందా? కాబట్టి తన పిల్లలకు కావు అంటా ఉంటుంది. కోయిల శ్రమపడి ఆ గొంతును తయారు చేసుకోవటం వల్ల అద్భుతమైన రాగాల్ని తీస్తూ ఉంటుంది. అన్నీ మీరు ఏదైనా చూడండి. కొమ్మల్లోన కూసిందొక్క కోయిలమ్మ, ఎన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా. పాడంగా పాట నలుముకున్నది, పాటల్లోనే కోయిలమ్మ మేటి అయినది. చెట్లల్లో పుట్లల్లో తిరిగే చీమల్లారా, మీరెట్లా బతుకుతున్నారో చెప్పుతారా. కట్టుకుంటే పామునైనా పట్టి తెస్తాము,
కట్టుకుంటే పామునైనా పట్టి తెస్తాము, ఒక్క బాట ఒక్క మాట నడుచుకుంటాము. ఎంత ప్రతి జీవిని మీరు పరిశీలించినట్టయితే ఇలాంటి విషయాలన్నీ మనకు కనపడతా ఉంటాయి. ఈ తల్లి కన్నా ప్రతి బిడ్డలో కూడా ప్రేమ ఉంది. ఈ తల్లి కన్నా ప్రతి బిడ్డలో కూడా అద్భుతమైన ప్రేమానురాగాలు మనకు కనపడతా ఉంటాయి. ఎలా చెప్తావు మేము ఈ భూమిలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రేమ ఉంటుందని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే, ఒక మామిడి చెట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంత హైట్ ఉంటుంది. ఇంత హైట్ ఉన్న మామిడి చెట్టుకు ఈ సీజన్లో పండ్లు పండుతాయి. పండ్లు పండిన తర్వాత ఈ హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతుకుద్దా? బతకదు. కాబట్టి టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక పిక్క తయారు చేసి ఆ పిక్కలో బిడ్డను చాలా జాగ్రత్తగా పెట్టి ఆ పిక్క చుట్టూ తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం ఇచ్చి ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా కావలసిన అన్ని చర్యలు ఆ మామిడి చెట్టు తీసుకుంటది. తల్లి ఎగపడట్లేదా మేము చూస్తే? అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు. అంత హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతకడం చాలా కష్టం. కాబట్టి ఇంకా టెంక గట్టిగా ఇస్తుంది, ఇంకా పీచ్ ఎక్కువ ఇస్తుంది. అక్కడి నుంచి పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. అక్కడి నుంచి బిడ్డ పడితే బతకడం చాలా కష్టం. కాబట్టి ఇంకా పిక్క గట్టిగా ఇస్తుంది, పీచ్ ఎక్కువ ఇస్తుంది. అక్కడి నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. పనస ఉంటుంది, ఇంతలావు పనస కాయ ఏదైతుందో అది కొమ్మల్లో కాస్తే కొమ్మలు ఇరిగి బిడ్డ చచ్చిపోద్ది. కాబట్టి కొమ్మల్లో కాయకుండా పనస మొదట్లో కాస్తుంది. ఎంత చూసే కనులుంటే సృష్టిలో చాలా సుగుణాలు ఏర్పడతా ఉంటాయి. ఇంత అద్భుతమైన సుగుణాలు వల్ల ఈ ప్రకృతి వనరులు మొత్తం కూడా ఈరోజు దెబ్బతింటున్నాయి. మనం చాలా అనుకుంటా ఉంటాం, ఈ పక్షులు నాగిరెడ్డి గారు ఇవన్నీ ఏదో చేస్తున్నాడు, ఆ పక్షులు వచ్చి నిలబడతాయా ఉంటాయా అని అనుకుంటున్నాం. కానీ మానవ జీవితంలో పక్షుల యొక్క పాత్ర ఎంత గొప్పది అంటే, ఒక భర్త ఒక భార్య అద్భుతంగా జీవిస్తూ ఉంటారు. ఈ ఒక్క భర్త ఒక్క భార్య ఉండాలనే నియమం ఎవడు పెట్టాడు మనకు? ఎవడు పెట్టలే. మనం అరాచకంగా జీవిస్తూ ఉంటాం. ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, 16,000 మంది అని చెప్తా ఉంటారు మన వాళ్ళందరూ. నైజాంకి అయితే ఎంతమందో ఉన్నారట. ఈ నియమబద్ధమైన జీవితం ఎరగదు మనకు లేదు. కానీ మన చుట్టూ ఉన్న జీవరాశి ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉంటుంది. గున్నమామి కొమ్మ మీద 2 గువ్వ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లోన తారి బొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. కొంచెం ఇలా స్ప్రెడ్